సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోందట. వారం రోజులుగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా క్లిప్ వైరల్ గా మారింది. వరుణ్ తేజ్ లేటెస్ట్ గా యాక్ట్ చేసిన మూవీ కొరియన్ కనకరాజు సినిమాలో కూడా ఇటువంటి సీనే పెట్టారు. కమేడియన్ సత్యతో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పించింది కొరియన్ కనకరాజు టీం. దీంతో సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే ఆ సీన్ ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వారు కొనసాగుతోంది. వారం రోజులుగా సీనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఒక సినిమా క్లిప్ వైరల్ గా మారింది. అయితే వరుణ్ తేజ్ లేటెస్ట్ గా యాక్ట్ చేసిన మూవీ కొరియన్ కనకరాజు మూవీలో కూడా ఎటువంటి సీనే పెట్టారు. దీంతో ఫ్యాన్స్ అంతా కూడా మండిపడుతున్నారు. కమేడియన్ సత్యతో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ను చెప్పించింది కొరియన్ కనకరాజు టీం. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా కూడా మండిపడుతూ ఉన్నారు. వెంటనే ఆ సీన్ ను తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. అప్డేట్స్ ఏంటి? అంటే ఇటీవల మెగా హీరో అయినటువంటి వరుణ్ తేజ్ నటించినటువంటి కొరియన్ కనకరాజు సినిమా ఈ రోజు మొత్తం కూడా రిలీజ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి పెయిడ్ ప్రీమియర్స్ గత రాత్రి వేయటం జరిగింది. అయితే ఈ సినిమాలో ఒక డైలాగ్ మాత్రం, అంటే సీనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి ఒక డైలాగ్ మాత్రం ఆ సినిమాలో ఉండటం జరిగింది. అయితే ప్రస్తుతం ఏంటంటే ఇదే డైలాగు గత రెండు వారాల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే అప్పుడు ఎందుకు వెళ్తుంది అనుకున్న భావించినటువంటి వాళ్ళు మామూలుగా దాన్ని వదిలేశారు. కానీ రాత్రి సినిమా చూసిన తర్వాత ఇది కావాలని ఈ డైలాగ్ అప్పుడు వైరల్ చేశారని, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇలా ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తూ ఇలా వాడారని కూడా ఇప్పుడు ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, దాంతో పాటు ఇటు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో ఉన్నటువంటి సత్య చేసినటువంటి ఆ కామెడీ సీన్ వెంటనే తొలగించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. దీంతో సోషల్ మీడియా రెండు వర్గాలకు విడిపోయింది. ఇటు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మరొక వైపు మెగా ఫ్యాన్స్, ఇలా రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు కామెంట్స్ చేసుకుంటూ మొత్తం కూడా ట్రోల్ చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా దీనిలో ఉన్నటువంటి సీన్ వెంటనే డిలీట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి చిత్ర యూనిట్ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుందని కూడా చూడాలి. ఎందుకంటే ఇది గత వారం రోజుల నుంచి కూడా వైరల్ అవుతున్నటువంటి ఈ క్లిప్ ఇప్పుడు సినిమాలు ఉండటం అంటే దీన్ని కావాలని వాళ్ళు సినిమా యూనిట్ పెట్టి ఇలా చేయటం మాత్రం బాగలేదని, ఇది మొత్తం కూడా ఎన్టీఆర్ అభిమానులకి మనోభావాలు దెబ్బతిన్నట్టుగా వాళ్ళు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ, అంటే వెంకట్, మరి మూవీ టీం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఆ సీన్ రిమూవ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రస్తుతం ఇది విషయం చాలా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే టీడీపీ కానీ ఇటు మెగా ఫ్యాన్స్ అంటే ఒక రకంగా చూస్తే సినిమాలో పరంగా చూసుకుంటే వేరువేరుగున్నా కూడా ఇప్పుడు పొలిటికల్ గా ఒక కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది. కాబట్టి ఇది ఇరువైపులో కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కూడా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అభిమానులు వేర్వేరు వర్గాలుగా విడిపోయి దీనిపైన బాగా ట్రోల్ చేసుకుంటూ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన చిత్ర బృందం తప్పనిసరిగా స్పందించే అవకాశం ఉంది. దాన్ని మ్యూట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది సీనియర్ ఎన్టీఆర్ ఆయనకి సంబంధించిన డైలాగ్ కాబట్టి గత వారం రోజుల నుంచి కూడా ఇది వైరల్ అవ్వటం, ఈ ప్రస్తుతం ఇది సినిమాలో ఇప్పుడు ఉండటం అంటే ఇది ఇండైరెక్ట్ గా కావాలనే పెట్టారని ఒక మొత్తం కూడా ఇది పోతున్న పరిస్థితి ఉంది. సో దీన్ని చిత్ర యూనిట్ దీనిపైన తప్పకుండా స్పందించే అవకాశం ఉంది. దాంతోపాటు సినిమాలో ఉన్న ఆ డైలాగ్ కూడా తొలగించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే ఉన్నాయి. చూడాలి. ఎందుకంటే గత రాత్రి ఇది అయింది కాబట్టి చిత్ర బృందం కూడా ఈ విషయం వాళ్ళ దృష్టి కూడా పోయినట్టుగా తెలుస్తుంది. దీనిపైన మరి కొద్ది గంటల్లో తప్పకుండా దీనిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ వెంకట్.